రోజులు గడుస్తున్న కొద్దీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ వైసీపీ వర్గాల్లో హీట్ పెంచుతోంది. నామినేషన్ల ఘట్టంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, ఎవరి నామినేషన్ తిరస్కరిస్తారో తెలియక ఇరు వర్గాలు తెగ టెన్షన్ పడ్డాయి. అయితే ఇది కూడా సాఫీగా జరగడంతో టీడీపీ వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో వైసీపీకి మరో కొత్త టెన్షన్ మొదలైంది. సాధారణంగా ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి, ఓటర్లను గందరగోళంలో పడేయడానికి ఒకే పేరు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తుంటారు. వారు కొన్ని సందర్భాల్లో కీలకంగా మారుతుంటారు. ఇప్పుడు ఈ అభ్యర్థులే వైసీపీ నేతలను టెన్షన్కు గురి చేస్తున్నారు. ఒక్క పేరు చెబితే నంద్యాలలో వైసీపీకి టోటల్గా చెమటలు పట్టేస్తున్నాయట. అసలు మ్యాటర్ ఏంటంటే నంద్యాలలో వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కానీ నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి మోహన్ రెడ్డి పేరు గల మొత్తం 4 బరిలో ఉన్నారట. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థిలో తప్పొప్పులను చూసి మరీ బయటకు తీస్తున్నారు. తప్పులను ఎంచడమే కాకుండా అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ కూడా తలలు పట్టుకుంటోంది. రెండు పార్టీల నుంచి ఒకరిపై ఒకరు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేసుకుంటుండడంతో వాటిని పరిశీలించడానికే సగం సమయం అధికారులకు సరిపోతోంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరి నామినేషన్లు చెల్లుతాయని ఎన్నికల అధికారి ప్రకటించడంతో సగం టెన్షన్ తీరింది. అయితే నామినేషన్ల పర్వంలో మరో సంఘటన కూడా చోటు చేసుకోవడం ఇప్పుడు వైసీపీని కలవరపరుస్తోంది. నంద్యాల ఓటర్లను అయోమయంలో పడేయడానికి దాదాపు 4 మోహన్ రెడ్డిలు నామినేషన్లు వేశారు. రాజమోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఇలా వరుసగా 4 స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. నంద్యాలలో శిల్పా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2 దశాబ్దాలుగా పరిచయం ఉన్న పేరు కావడంతో ఆయన పేరునే ఎక్కువ మంది ఓటర్లు గుర్తుంచుకుంటారు. ఈ విషయంలో ఓటర్లను కన్ఫ్యూజన్ చేయడానికి అదే పేరున్న 4 చేత స్వతంత్ర అభ్యర్థులుగా అధికార పార్టీ నామినేషన్ వేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్ గుర్తును శిల్పా మోహన్ రెడ్డి పేరు బ్యాలెట్లో ఎక్కడ ఉంటుంది అనే ప్రచారాన్ని వైసీపీ నేతలు విపరీతంగా ఓటర్ల మైండ్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వారి మైండ్లోకి ఎక్కకపోతే ఇక అంతే సంగతులు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.